తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనలు. అసలు ఆర్థిక శాఖ ఆదేశాలు ఏముందాయి? అసలు ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల పరిస్థితి ఏమిటి? సో రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఏమిటి? సో ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించిన వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం. సో అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ అయితే తగిలినట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన నిధులు, బిల్లులకు సంబంధించిన నిధులను ఇతర వాటికి మళ్లించినట్టు తెలుస్తుంది. ఈ కారణంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు మరింత ఆలస్యం కాబోతున్నట్లు అంచనా. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా సమాచారం అయితే అందిందండి. బిల్లుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల కోసం మరికొన్నాళ్ళు చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిధుల చెల్లింపుల్లోకి సంబంధించి ప్రతి నెలకు దాదాపుగా 1000 కోట్లు కేటాయించాల్సి అయితే ఉంది. ప్రతి నెల యథావిధిగా కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ నెల ఆ నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం కోత విధించాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతుంది. 1000 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 300 కోట్లు మాత్రమే చెల్లించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశించినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 700 కోట్ల రూపాయలను కూడా సంక్షేమ పథకాలకు వినియోగించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రచారంతో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా పదవీ విరమణ పొందిన నెలలు గడుస్తున్న ఆర్థిక ప్రయోజనాలు అందగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇక రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు భారీ స్థాయిలో ఉన్నారు. వేల సంఖ్యలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉండగా వారంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన. ప్రభుత్వం నిధుల మళ్లింపు చేసిందా లేదా అనేది అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు. కానీ ఉద్యోగ వర్గాలు ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఉండడంతో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచబోతున్నారని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 65 సంవత్సరాలకు పదవి విరమణ వయసు పెంచుతారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే నిధుల మళ్లింపు వార్తలు రావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన అయితే చెందుతున్నాయి.